హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే ఏదైనా వార్త అండి. చంద్రబాబు నాయుడు గారు ఋషికొండ ప్యాలెస్ గురించి తాజా వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వివరాలు ఏంటో ఆయన ద్వారానైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఋషికొండ గురించిన కామెంట్స్ ఆయన ఏం చేశారనేది ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాము. అలాంటివి ఆలోచించాలి. మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ డబ్బులు లేవు. 500 కోట్ల రూపాయలతో కొండను కొట్టేసి ఋషికొండ అంటే ఏంటి? ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది. అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి, ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు కానీ ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది. అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్లకి విఘాతం కలిగించే విధంగా కొట్టేశారంటే మనం గుర్తుపెట్టుకోవాలి. దాని కూడా అన్ని తప్పు ఇచ్చారు. అవన్నీ మళ్ళీ నేను మాట్లాడతాం సార్. వాట్ అబౌట్ సో చూసారు కదండి ఋషికొండ గురించి. సో విశాఖపట్నం పూర్వకాలంలో ఎవరైనా విశాఖపట్నం వచ్చామని తెలియాలి అంటే ఋషికొండను చూసి ఇది విశాఖపట్నం అని గుర్తించేవారు. అలాంటి కొండ, ఎంతో ముఖ్యమైన కొండను ఇలా త్రవ్వి భవనాలు కట్టారు అడ్డగోళ్ళు అని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు. అది కూడా ప్రజాధనంతో. ఇక్కడ ట్రెజరీలో డబ్బులే లేదు, కానీ ప్రజాధనం అంతంత వెచ్చించి అంతంత విలాసవంతమైన భవనాలను నిర్మించడానికి అవసరమేముందని చెప్పేసి, అలాగే అమరావతిలో కొన్ని భవనాలను లేలమట్టం చేశారు. సో ఇదంతా ప్రజల సొమ్ము కాదా అని అయితే ఆయన ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారు ఫ్రెండ్స్.